సరే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు హీరో అంటే ఏంటి దాని సంగతి? సార్ నేను హీరో ఏంటి కట్అవుట్లు ఏంటి ఈ జనాలు నువ్వు హీరో అంటే? నేను హీరో అంటే కెమెరా ముందు జస్ట్ మీకు పక్కన యాక్ట్ చేయమంటే కూడా చేయలేను సార్ నేను. కాదు నువ్వు హీరో, సరే హీరో అయితే నువ్వేం కట్ చేస్తావు ఈసారి? సార్ ఈసారి ఏమీ లేదు సార్, ఈసారి అంతా ఫుల్ యాక్షన్ అండ్ మాస్. కాదు ఈ మధ్యన కొంచెం సినిమా రిలీజ్ ముందు ఓకే బిఫోర్ దట్ వచ్చి ఐ ఫెల్ట్ ట్రైలర్ వాస్ కొంచెం గూఫ్. అవును సార్, అవును సార్. ట్రైలర్ ఒకటి మనకి బ్యాడ్ జరిగింది ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఛాన్స్ ఇచ్చావు, ఎక్కడ ఛాన్స్ ఇచ్చావంటే టూ మెనీ థింగ్స్ ఇన్ వన్ థింగ్ అనేది అయిపోయింది ట్రైలర్. అక్కడ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాం మాట్లాడుకోవడం. సో ఫస్ట్ షో ప్రిపేర్ అయ్యి వచ్చారు, మోసేవాళ్ళు భుజం మీద ఎత్తుకుని తిరిగే వాళ్ళు ఎత్తుకుని తిరిగారు, అదొకే. తల మీద ఎక్కించుకున్న వాళ్ళు ఎక్కించుకున్నారు, మిగతా వాళ్ళు మోసే ఛాన్స్ ఇచ్చారు. అదొక ఇటువంటి ఫిల్మ్స్ వీ కెనాట్ అఫోర్డ్ దట్ కైండ్ ఆఫ్ అ గూఫ్ అప్. సో ఎనీవే దట్ ఈస్ ఆల్సో హ్యాపెన్. సో అదే నేను చెప్తున్నా, హీరో అని చెప్పేసి నువ్వు హీరో చేస్తున్నావు అంటే కొంచెం ఏం చేస్తున్నావు ఈసారి సార్? మీరు అలా అనుకోండి, నేను హీరో నవ్వుతారు ఎక్కడున్నారు. ఇంకో కటింగ్ ఏదో చూసాను, దాంట్లో నువ్వు గంజి ఇక్కడ స్పెషల్గా పెట్టుకుని ఈ కాలర్ ఇంటర్వ్యూ పెట్టుకుని ఆ చెస్ట్ కనపడం చెస్ట్ ఎక్కడ ఉందో ఆ చెస్ట్ రొమ్ము ఇట్లా పెట్టుకుంటా పోతున్నావు. ఇది చిన్నప్పటి నుంచి ఇష్టం సార్, ఇలా వదిలేసుకోవడం. ఇక్కడ పట్టుకుంటే అవును సార్, ఇక్కడ పట్టుకుంటే పీక్ ఏదో పట్టుకున్నట్టు ఉంటుందండి నాకు, అంతే సార్. పెళ్లికలు వచ్చేసినట్టుంది మళ్ళీ, పెళ్లికలు వచ్చింది. మా ఆవిడ తిడుతుందండి అక్కడ తిట్టినే బాగా తిట్టిన ఏం పర్లేదు. అవును, ఎవరో దేంట్లో రాశారు బుచ్చి 75 takes తీసుకున్నాడు జగపతి బాబు అని. ఏంటి దాని సంగతి ఏంటి? ఎక్కడ తీసుకున్నారండి? అంత సీన్ లేదండి. 75 takes కదా సార్. అభినిష్టానికి వెళ్ళి రాస్తున్నారు 75 takes దేనికి? అసలు మనం 2 టేకులు 3 టేకులు అంటే ఎప్పుడు అసలు 1-2 అండి. అవును, మీరు ఇంకా డబ్బింగ్ చెప్పారన్నారండి ఆ ఫీల్ తో. డబ్బింగ్ పెయిన్ఫుల్ గా చెప్పాను. మీరు ఇంటర్వ్యూలో ఇదంతా నెప్పడుతుంది. మీరు డబ్బింగ్ సార్ 1-2 టేకు 3 టేకు ఓకే అయిపోయింది సార్. మీరు రావడం అప్పలసూరులోకి వచ్చేసారు సార్. మీరు యాక్ట్ చేసినట్టు లేదండి, అప్పలసూరు ఎట్లాకి వచ్చినట్టు ఉంది సార్. మీరు అక్కడ బయట కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు కదండి. మీరు చెట్లో వచ్చినా కూడా మిమ్మల్ని అందరూ ఎవరైనా బయట వస్తే జగపతి బాబు గారు అనేవారు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అసలు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్, బిహేవ్ చేస్తే 100%. అది ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎస్పెషలీ ఇప్పుడు అంతపురంలో లాగా ఐ లివ్డ్ ఇట్. అంటే ఎక్స్పీరియన్స్ నేను ఆ ఎక్స్పీరియన్స్ లో ఉండిపోయా, ఆ భ్రమలో ఉండిపోయా నేను అప్పలసూరిని. మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చెప్తుంటే, మీరు ఇప్పుడు కూడా చూడండి అప్పలసూరి బాడీ లాంగ్వేజ్ నడుస్తుంటే అబ్జర్వ్ చేస్తే ఒక ఓల్డ్ పర్సన్, ఒక 75 years ఓల్డ్ పర్సన్ లాగా అలా తోలుతా నడిచినట్టు ఇలాగా అలా ఉండదు సార్. అది అంటే ఆ ఛాన్స్ బై డిఫాల్ట్ నువ్వు చెప్పగానే వచ్చేసింది, ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి ఆర్టిస్ట్ కూడా అలాగే దిగ్గలు క్యారెక్టర్. నిన్న నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మీ సీన్ మీరు ఎమ్మెల్యే కాలు పట్టుకు బతిమాలేటప్పుడు అందరూ ఏడుస్తున్నారే. అవును, అది బాగా ఎమ్మెల్యే కాలు పట్టుకు బతిమాలేటప్పుడు ఆ సీన్ అందరూ ఏడ్చేస్తున్నారే. ఏడుస్తుంటా నేను అస్సలు స్క్రీన్ వైపే చూడలేదండి, వింటున్నానండి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడలేదు. అది బాగా పండింది. అది నా క్యారెక్టర్ ఉన్నంత వరకు చాలా బాగా పండిస్తుంది. అదే అడిషనల్ బిట్స్ వేరే, అది ఉండుంటే ఇంకా బాగుండేది. సో ఎనీవే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన 4th day అనుకుంటే వాళ్ళ Wednesday, Thursday ప్రీమియర్తో కలిపి. అంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. సో ఓవరాల్ ఆడియన్స్ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ డే ఆడియన్స్ థియేటర్ బయటకు వచ్చింది చెప్పింది వేరు, రోజుకి వేరే బెటర్మెంట్ పాజిటివ్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద హోల్ ఫిల్మ్. నా కోసం ఇంతలా మాట్లాడతారు నాకు తెలియదండి. చరణ్ సార్ కోసం బేబసం పీక్లో మాట్లాడుతున్నారండి. బుచ్చి నువ్వు బాగా చేసావని నాకు నా ఇన్స్టా చూస్తాయండి, జస్ట్ అవార్డు చూపించారండి. నా ఇన్స్టా యాప్లో ఉన్నదండి, వాళ్ళు